అందరికీ హాయ్ అండి. నా పేరు రఘు. మీరు చూస్తున్నారు రఘు ప్రయాణాలు. ఇప్పుడు మనం శ్రీకాకుళం బస్ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయబోతున్నామో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా రండి, ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దాం. యాక్చువల్లీ నేను బస్సు ఎక్కకముందే మీకు చెప్పాలి ఏ బస్సు ఎక్కుతాను అనేది, కానీ నేను బస్సు ఎక్కే సమయానికి డ్రైవర్ గారు బస్సు తీసేస్తున్నారు కాబట్టి మీకు చెప్పలేకపోయాను. ఇది ఇచ్చాపురం నుంచి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ సర్వీసు. సో పల్లె వెలుగు విశాఖపట్నానికి ఉందో లేదో నాకు తెలియదు. అది కనుక్కొని వచ్చేలోపు ఈ బస్సు వెళ్ళిపోద్దేమో అని చెప్పేసి ఈ బస్సు ఎక్కేసా. ఇప్పుడు మనం శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ బస్సులో ట్రావెల్ చేయబోతున్నాం. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ సర్వీసులో శ్రీకాకుళంలో ఆక్యుపెన్సీ ఎలా ఉందంటే బస్సు చాలా ఖాళీగా ఉంది. ఈ బస్సుకు కూడా ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది, కానీ మరి ఎందుకో ప్యాసింజర్లు అంతగా ఎక్కలేదు. ఇదంతా శ్రీకాకుళం బస్ స్టాండ్ బయట ఊరు. రోడ్డు వైండింగ్లో భాగంగా చాలా వరకు షాపులు ఇలాంటివన్నీ కొట్టేస్తారు. ఇక్కడ కొత్తగా కాలువ ఒకటి వేసినట్టున్నారు, వేయాలండి. లేకపోతే వర్షం వచ్చిందనుకోండి మొత్తం ఈ నీళ్ళంతా రోడ్డు మీద నిలిచిపోతాయి. ట్రాఫిక్ ఉన్నట్టుంది, కొంచెం బండి కదలట్లేదు, అలా ఆగింది. ఖాదీ ఇండియా గ్రామ స్వరాజ్య సంఘం శ్రీకాకుళం 20% తగ్గిస్తారంట ఖాదీ మీద. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొందూరు కద్దరు చాలా ఫేమస్. ఇక్కడికి జంక్షన్కి వచ్చాం. జంక్షన్ పేరేమైనా ఉందో లేదో నాకు తెలియదు, ఏమంటారో మరి ఈ జంక్షన్ని. డే అండ్ నైట్ జంక్షన్ అంటారంట. అక్కడ ఒక షాపు బోర్డు మీద రాసింది డే అండ్ నైట్ జంక్షన్ అని చెప్పేసి. జంబో నేరేడు పావు కేజీ 50 అంట. కొన్ని విషయాల్లో టెక్నాలజీని అప్రిషియేట్ చేయాలి, కొన్ని విషయాల్లో టెక్నాలజీని తప్పుపట్టాలి. అంటే టెక్నాలజీని తప్పుపట్టడం కాదు, అది వాడే మనిషిని తప్పుపట్టాలి. టెక్నాలజీ డైరెక్ట్గా తప్పు చేయదు. ఇప్పుడు ఆయన ఉన్నాడు, పావు 50 అని అరలేక రికార్డింగ్ తీసుకొని పెట్టుకున్నాడు, అతనికి శ్రమ తగ్గుతుంది. సెయింట్ జోసెఫ్స్ హై స్కూల్, ఇది మిషనరీస్ హై స్కూల్ అనుకుంటా. ఇదంతా కూడా ఏదో ఫ్లైఓవర్ ఎక్కాం. ఇక్కడ ఏదో నది వస్తుంది, ఈ నది పేరు ఏంటో మనకు తెలియదు. అటుపక్క కూడా ఒక బ్రిడ్జ్ ఉంది, మీకు కనిపిస్తుంది ఆ బ్రిడ్జి. ఇక్కడ నుంచి చూడండి శ్రీకాకుళం ఊరు ఎలా కనిపిస్తుందో. మొత్తం బిల్డింగ్లే, ఎటు చూసినా బిల్డింగే. నదిలో నీళ్లు లేవు, అలాగని పూర్తిగా ఎండిపోయింది కూడా లేదు. నీళ్లు ఏదో లైట్గా ఉన్నాయి, ఎలా పారుతున్నాయి అంతే. కుర్రోడు తాతగారో కుర్రోడో అక్కడ చేపలు పడుతున్నారు గేలం వేసి. వర్షాకాలం వస్తే మరి దీనిలో నీళ్ళు ఎలా ఉంటాయో. ఇక్కడ ఎవరితో విగ్రహం ఉంది, ఈయన పేరేం పేరు సత్యనారాయణ అంట. ఏ సత్యనారాయణ మాకు తెలియదు. ఓహో, ఈ ఫుట్పాత్ మీద అంతా కూడాను ఈ గొప్పల విగ్రహాలు అవి పెట్టారు. ఎస్పి నాయుడు గారి జ్ఞాపకార్థం బస్ షెల్టర్. ఎస్పి నాయుడు అంటే పోలీసులో చేసే ఎస్పీ కాదు, అతని ఇంటి పేరు ఎస్పి. ఆయన డాక్టర్ చేశారంట. మరి అది పిహెచ్డి డాక్టరా లేదంటే వైద్యం చేసే డాక్టరా మనకు తెలియదు. పనసపళ్ళు, పైనాపిళ్ళు అన్నీ రోడ్డు మీద అమ్ముతున్నారు. పైనాపిల్ కోస్తున్నారు గురువు గారు ఫ్రెష్గా. పాపం ఒక లేడీ ఎవరు పిల్లలకు అలా కొంటున్నారు చూడండి. పిల్లలు రెడీగా ఉన్నారు అక్కడ. ఆడు స్కూల్ యూనిఫామ్ వేసుకుని ఉన్నాడు పిల్లడు, అతను కోస్తుంటే అదే చూస్తున్నాడు. పిఎన్ కాలనీ, ఈ లోపలికి వెళ్తే పిఎన్ కాలనీ వస్తుంది. కాల బంగినపల్లి మామిడిపల్లి చాలా బాగున్నాయి, అక్కడ నికనికలు ఆడుతున్నాయి. ఈసారి ఏంటో మరి బంగినపల్లి మామిడిపల్లి నేను తిన్నవన్నీ కూడా అసలు తీయగలేవండి, కానీ చేపగా ఉన్నాయి. అసలు పుల్లగా అయితే లేవు, కానీ చేపగా ఉన్నాయి చాలా.
శ్రీకాకుళంలో కూడా చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయండి. మనం అంతా విశాఖపట్నంలోనే ఉందనుకుంటాం, కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇక్కడ కూడా ఉన్నాయి. అదేలేండి మరి ఉండాలిగా. ఇప్పుడు ఈ పాలకొండ లేదంటే రాజాం, పలాస ఇలాంటి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను వైద్య సదుపాయం కావాలంటే వాళ్ళు మన విశాఖపట్నం రావాలి. విశాఖపట్నం కన్నా శ్రీకాకుళం ఉండడం గొప్ప విషయమే కదా, మంచి విషయమే. మీకు చెప్పాం కదా, ఫుట్పాత్ వెంబడి ఇలాగా మహనీయుల విగ్రహాలు పెట్టారు. కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని కనిపించట్లేదు. బస్సు అంతా ఖాళీగా ఉంది. ఎదర కూర్చోవచ్చు, కానీ ఎదర కూర్చుంటే విండో సీట్లు ఖాళీ లేవు. అందుకే వెనకాదలకు వచ్చి కూర్చున్నాను అనమాట. నేను ఈరోజు పూర్తిగా 5 ప్రయాణాలు చేశాను. 5 ప్రయాణాల్లో విజయనగరం నుంచి నేను శ్రీకాకుళం పల్లె వెలుగు బస్సులో ట్రావెల్ చేద్దాం అనుకున్నా. కానీ అదేంటో విజయనగరం నుంచి శ్రీకాకుళానికి పల్లె వెలుగు బస్సు లేదంట, ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉందంట. ఈ 2 అసలు సూపర్ ప్రాంతాలండి, ఊర్లేండి. ఈ 2 ఊర్లకి మధ్య పల్లె వెలుగు బస్సు రావడం ఏంటంటే ఆశ్చర్యం. కాకపోతే ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉందంట. ఇగో ఇక్కడ నుంచి నరసన్నపేట రైట్ తీసుకోవాలి, రణస్థలం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. శ్రీకాకుళం ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చాం, అంటే శ్రీకాకుళం అవుట్స్కట్స్కి వచ్చేస్తాం మనం. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నానికి పల్లె వెలుగు బస్సులు ఉంటాయంట. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకటి ఉంటుందంట. మరి మనకు తెలియదు కదా, గబుక్కుని ఎక్కేసాం. సరేలేండి, ఇంకొకసారి పల్లె వెలుగు బస్సులో ప్రయాణం చేస్తాం, దానికేముంది. ఈ జంక్షన్ వచ్చింది, దీనికి ఏమైనా పేరు ఉందా? ఏమీ లేదు, ఇక్కడ బోర్డు లేదు. ఇందాక బోర్డు వచ్చింది కానీ మనం టికెట్ తీసుకుంటాం కంగారులో మర్చిపోయాం. ఆహా, ఈ వ్యూ చూడండి, ఈ పైనుంచి ఎంత బాగా కనిపిస్తుందో. ఆ కొబ్బరి చెట్లు అన్నీ కూడా. సాయంత్రం అయిపోయింది ఒకటి కదా, ఏమంటారంటే ఆకాశానికి కిందన భూమికి మధ్య వేరియేషన్ చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుంది అసలు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నానికి ఎక్స్ప్రెస్ సర్వీస్లో 140 రూపాయలు ఛార్జ్ చేశారు. మొత్తం 100 కిలోమీటర్లు. మనం స్టార్ట్ అయ్యేటప్పటికి కరెక్ట్గా 4 అయ్యింది. ఎన్ని గంటలకు అక్కడ చేరుకుంటామో చూద్దాం. ఈ హైవే ఎలా ఉంటుందంటే తిరుగులేదు అసలు. షేర్ మహమ్మద్పురం అంట, లెఫ్ట్కి వెళ్తే షేర్ మహమ్మద్పురం, స్ట్రైట్గా రణస్థలం. హెచ్చర్లకి ముందుకెళ్ళి ఫ్లైఓవర్ కింద నుంచి డైవర్షన్ తీసుకోవాలి. అసలు ఈ రోడ్డు మీద ఫ్లైట్ ల్యాండ్ చేసేవచ్చు, ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయించవచ్చు, అంత బాగుంటుంది ఈ రోడ్డు. 6 లైన్ హైవే. 100లో కొట్టినా కూడా మనకు పెద్దగా ఏం అనిపించదు. వెళ్ళొచ్చురా, తప్పేం లేదు అనిపిస్తుంది. కాకపోతే 100లో డ్రైవ్ చేసినప్పుడు చాలా కాషన్తో డ్రైవ్ చేయాలి. మనల్ని దాటుకొని వెళ్ళిపోతాను ఈ కార్లు అన్నీ కూడా, సర్ 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 అని. హైవే అలా ఉంటుంది, 6 లైన్ హైవే అది. అట్లా 6 లైన్ హైవే అంటే ఇక్కడ ఎక్కడో పల్లె వెలుగు బస్సు వెళ్తుంది. ఇది ఏ పల్లె వెలుగు బస్సో చూద్దాం, నెక్స్ట్ టైం కవర్ చేయొచ్చు. రాజాం వెళ్తుంది బస్సు, అది రాజాం శ్రీకాకుళం. సరే, శ్రీకాకుళం నుంచి అయితే రాజాం వెళ్తుంది. ఈ ఫ్లైఓవర్ కింద నుంచి అయితే డైవర్షన్ తీసుకుంటుంది. ఈ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో నిటారుగా. ఇవన్నీ టేక్ చెట్లు అనుకుంటానండి. టేక్ చెట్లే అంతంత పొడవు వెళ్తాయి. పైడి భీమవరం స్ట్రైట్, రణస్థలం స్ట్రైట్, చిలకపాలెం కూడా స్ట్రైటే. ఇక్కడ చూడండి, మడులన్నీ దున్నేసి ఉంచారు రెడీగా. ఎప్పుడో మొదలెడతారు వ్యవసాయం పనులు. సూర్యారావు గారిని చూస్తారా? ఆయన అస్తమిస్తున్నాడు. అస్తమిస్తున్న సూర్యుడు ఆయన ఉదయించేటప్పుడు అస్తమించేటప్పుడు చాలా అందంగా ఉంటారండి. అదేంటో నడినెత్తి మీదకి వచ్చినప్పుడు మాత్రం బగ మండుతుంటారు. బస్సు ఇప్పుడు మనకి ఎగరేశారు తెలుసా, పట్టుకోకపోతే అంతే సంగతి. ఏ మూతి పనులు రాలిపోతాయి. అది బ్రేక్ వేశారు గురువు గారు, దానికి థ్యాంక్స్ ఆయన. ఇదంతా ఏ ఊరు, ఏదో ఊరు వచ్చాం. లోపల సబ్ స్టేషన్ కూడా ఉంది పెద్దది. రణస్థలం స్ట్రైట్, పార్వతీపురానికి ఇక్కడ రైట్ డైవర్షన్ తీసుకోవాలంట. అక్కడ బోర్డు ఉంది.
అంటే జనాలు లేరు కదా, అందుకని చెప్పేసి మనకి ఈ లూప్లోకి పట్టుకొచ్చారు. లేకపోతే లూప్లోకి రావడమే కేవలం స్ట్రైట్గా ఓన్లీ హైవే మీద అలా వెళ్ళిపోవడమే విమానం లాగా. ఇక్కడేంటో పల్లె వెలుగు బస్సు ఆఫీసర్, బస్సు బ్రేక్ డౌన్ అనుకుంటాను. ఇటు శ్రీకాకుళం బొబ్బిలి బ్రేక్ డౌనే. ఈ కాలేజ్ శ్రీ శివాని గ్రూప్ ఆఫ్ కాలేజెస్. ఈ కాలేజ్ నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకు స్పెషల్ అంటే నేనేమి ఇంజనీరింగ్ చేయలేదు, కానీ ఇది నాకు చాలా స్పెషల్. ఇన్నిసార్లు స్పెషల్ అంటానంటే మీరు అర్థం చేసుకోవాలి అంతే. చిలకపాలెం వచ్చాం మనం. చిలకపాలెం మనం రాజాం వెళ్ళాలి అనుకుంటే ఈ చిలకపాలెం నుంచి డైవర్షన్ తీసుకోవాలి. తీసుకుంటే తిన్నంగా పొందూరు మీదుగా మనం రాజాం వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరైనా ఎక్కుతారేమో అని చెప్పేసి డ్రైవర్ గారు ఈ లూప్లోకి పట్టుకొచ్చారు. చూడాలి ఎవరైనా ఎక్కుతారేమో అని. వేడిగా పకోడీ వేశారండి. పకోడీ అంటే మామూలు పకోడీ కదా, చికెన్ పకోడీ. ఇక్కడికి వచ్చేసరికి పాపం ఈ వర్తకులు ఉంటారు కదా అమ్ముకునే వాళ్ళు, ఈ పువ్వులు కాయలు అమ్ముకునే వాళ్ళు అందరూ వస్తారు కవర్లతోటి. స్ట్రైట్ రణస్థలం, లెఫ్ట్కి డైవర్షన్ తీసుకుంటే అల్లి నగరం అంట. ఊరి పేరు అల్లి నగరం. నేను రెండోసారి చెప్పేది ఎందుకంటే అంటే ఇలా వెళ్తే అల్లి నగరం అనే ఊరు వస్తుంది. నేను రెండోసారి చెప్పేది ఎందుకంటే మీరు ఎవరికైనా సరే డౌట్ ఉందనుకోండి, క్లారిటీగా అర్థమవుద్ది కదా. ఒకవేళ నేను తప్పు చదివినా సరే రెండోసారి చదివినప్పుడు కొంచెం అది సరిదిద్దుకుంటాను, అందుకోసం అని చెప్పేసి. డ్రైవర్ గారు పాపం ప్యాసింజర్లు ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి చిలకపాలెం లూపులోకి పట్టుకొచ్చారు, కానీ ప్యాసింజర్లు ఎవరూ లేరు. స్పీడ్ బ్రేకర్లు మాత్రం చాలా ఉన్నాయి. ఓహో ఎగురుతున్నాం వెనకతల. చూసారా, ఆదివారం చికెన్ షాప్కి కోళ్ళు పట్టుకొచ్చే వ్యాన్లో కోళ్ళు ఎగురుతాయి, అలా ఎగురుతున్నాను వెనకతల కూర్చుంటే. నేను పట్టుకెళ్తున్నారు గురువు గారు, లారీ సామాన్ లేవు. ఇప్పుడు మనం అక్కివలస అనే ఊరు వచ్చాం. ఇందాక అక్కడ బస్ స్టాప్ ఉందన్నమాట. ఆ బస్ స్టాప్లో చూశాను. రైట్కి డైవర్షన్ తీసుకుంటే పట్టుసాలిపేట. ఇదిగోండి పట్టుసాలిపేట వెళ్ళాలంటే రైట్కి డైవర్షన్ తీసుకోవాలి. ఇవన్నీ కొబ్బరి చెట్లు వేశారు. పెద్దరావు బలియో ఏదో ఊరి పేరు ఉందండి. చూసారా, పెద్దరావు పల్లి. అక్కడ అంబులెన్స్ వెళ్తాం చూసారా, 104 అంబులెన్స్. దానిలోకి వెళ్తే ఆ రూట్లోకి వెళ్తే పెద్దరావు పల్లి అనే ఊరికే మనం వెళ్తాం. రోడ్డు చూడండి ఎలా ఉందో, భలే ఉందో అసలు. ఇలాంటి లూప్ లైన్స్లో మనం 2 వీలర్తో వెళ్ళాలండి. వీటికి బస్సులు ఉండవు. రోడ్డు మీద దిగి ఆటోకి వెళ్ళడమే. మనం ఆటోకి వెళ్ళాం కాబట్టి బండి వేసుకొచ్చి వెళ్ళాలి. కానీ అంత దూరం నుంచి బండి వేసుకొచ్చి వెళ్ళేసరికి మనకి పులుసు కారిపోద్ది ఫుల్గా. లారీలన్నీ పక్కన పార్క్ చేస్తున్నాయి. రాత్రి 7 అయిన తర్వాత మొదలెడతారు వాళ్ళు. వాళ్ళకి అప్పుడు తెల్లారుతుంది. అప్పుడు మొదలెట్టి ఉదయం 5-6 వరకు కొడుతుంటారు. ఇంకా చూడండి, సూర్యాస్తమయం వేళ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ప్రయాణంలో ఎంత అందంగా ఉందో వ్యూస్ అన్నీ కూడాను. మధ్యలో పెట్రోల్ బంక్ ఉంది, కానీ లేకపోతే అసలు బ్యూటిఫుల్ సీనరీ అసలు ఇదంతా. బుడుమూరు, మనం ఇప్పుడు బుడుమూరు అనే ఊరు వచ్చాం. ఇదిగో బస్ స్టాప్ ఉంది అక్కడ, బుడుమూరు ఊరికి బస్ స్టాప్ ఉంది. కిందన ఊరు ఫ్లైఓవర్ ఎక్కేసాం. రోడ్డు చూసారు ఎలా ఉందో, సీనరీలన్నీ. చిత్రీపేట కిందన ఇంకొక ఊరు ఉంది, చిత్రీపేట అంట. లెఫ్ట్కి తీసుకుంటే డైవర్షను చిత్రీపేట అనే ఊరికి వెళ్తామంట. ఇదిగో ఈ లోపలికి వెళ్తే చిత్రీపేట. శ్రీకాకుళం, చిలకపాలెం, రణస్థలం, పైడి భీమవరం, విశాఖపట్నం అల్ట్రా పల్లి వెలుగు బస్సు. అది అల్ట్రా పల్లి వెలుగు బస్సు అలాగే కింద నుంచి వెళ్తుంది. పల్లి వెలుగు బస్సులు, అల్ట్రా పల్లి వెలుగు బస్సులు హైవే ఎక్కుతుంది, కానీ ఊర్లో వచ్చినప్పుడు కిందకి దిగుతాయి. అలాగని చెప్పి ఊర్లోకి వెళ్ళవాలి. ఇదే దారి స్ట్రైటే, కాకపోతే మనం ఫ్లైఓవర్ మీద వెళ్ళిపోతాం, వాళ్ళు కింద నుంచి వస్తారు. అదపాక జంక్షన్, ఊరు పేరు అదపాక. కొబ్బరి చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, అసలు కోనసీమ వైబ్ ఉంది. అంటే మనం హైవే మీద వెళ్తున్నాం, కానీ ఇదే ఒక సింగిల్ రోడ్ అయ్యి
అటుపక్క ఇటుపక్క చెట్లు ఉంటే కోనసీమకి ఏం తక్కువ రాదు ఈ జర్నీ. బెజ్జీపురం అంట, ఇదిగో ఈ రోడ్లోంచి వెళ్తే బెజ్జీపురం అనే ఊరు వెళ్తాం మనం. కొబ్బరి చెట్లు బాగానే ఉన్నాయి ఇటుపక్క, అటుపక్క రాజాం అటుపక్క అంతా కూడా తాటి చెట్లు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇటుపక్క శ్రీకాకుళం విశాఖపట్నం రూట్లో కొబ్బరి చెట్లు బాగా ఎక్కువ ఉన్నాయి. అవునులేండి, మనకి విశాఖపట్నంకి వచ్చే కొబ్బరి బొండాలు అన్నీ కూడాను ఈ రణస్థలం, ఈ చిలకపాలెం ఇటుపక్క నుంచి వచ్చే కొబ్బరి బొండాలు వస్తాయి. బోరపేట అనే ఊరు వచ్చాం మనం. చూసారా స్కూల్ పిల్లలు సైకిల్ తొక్కుతున్నారు, ఇంటికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. బొంతుపేట, ఇందాకలో బోరపేట చూసాం, ఇప్పుడు బొంతుపేట. ఇదంతా సరుగుడు తోట. సరుగుడు చెట్లు పెద్దవయ్యాక ఇంటికి స్లాబ్ వేయాలంటే మరి కావాలి కదా సరుగుడు కర్రలు. చూడండి వాటర్ బాడీ కిందన, వాటర్ బాడీ మీద నుంచి వచ్చే గాలి భలే చల్లగా ఉంటుందండి. బొంతపేట విశాఖ డైరీ పాల సేకరణ కేంద్రం. అంటే ఇప్పుడు ఆ ఊరిలో పాలు తీసిన రైతులందరూ కూడాను అక్కడికి తీసుకొచ్చి పాలు పోస్తారు. విశాఖ డైరీ వ్యాన్ అక్కడికి వచ్చి ఆ పాలని కలెక్ట్ చేసుకుని డైరీకి వెళ్ళిపోద్ది. సుభద్రాపురం లావేరు రైట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలా. ఓహో, ఈ వ్యూ చూడండి, అదిరిపోవడమే. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చూడాలి మనం. ఎంత దట్టంగా ఉందో చెట్లు అన్నీ కూడాను. ఇవన్నీ టేకు చెట్లే, ఇంకా పిల్ల బచ్చాలు అవన్నీ కూడా ఇంకా ముదరాలి. ముదిరితే అప్పుడు పాడుపడ్డ బంగ్లా, ఏదో బంగ్లా కాదు ఫ్యాక్టరీ ఏదో. మనం రణస్థలం వచ్చినట్టు ఉన్నామండి. ఎందుకంటే ఇది ఇక్కడ అన్నీ ఫ్లైఓవర్ పనులు. అంటే నాకు తెలిసి నేను ప్రయాణించిన ప్రాంతాలను బట్టి చెప్తున్నా. నేను విశాఖపట్నం నుంచి పలాస వరకు కూడా ఈ హైవే మీద ప్రయాణించాను. ఒకసారి చాలాసార్లు ప్రయాణించా. అయితే ఒకే ఒక దగ్గర వెహికల్స్ అన్నీ కూడా ఊర్లోంచి వెళ్తాయి. ఆ ఊరే రణస్థలం. మిగతా అన్నింటి దగ్గర ఏంటంటే ఊర్లో వచ్చిన దగ్గర ఫ్లైఓవర్లు పడిపోయాయి. సో వెహికల్స్ ఏమొచ్చి ఊరి మీద నుంచి వెళ్ళవు, ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ ఎందుకో కానీ ఫ్లైఓవర్ పనులు అవ్వలేదు అప్పుడు. సో ఈ ఫ్లైఓవర్ పనులన్నీ ఇక్కడ అవుతున్నాయి కాబట్టి మనం రణస్థలం వచ్చాం. ఇప్పుడు చూసారా బ్యాంక్ మీద కూడా రాసింది రణస్థలం బ్రాంచ్ అని చెప్పేసి. ఓహో, ఎంతమంది ఉన్నారండి బాబు టీ తాగడానికి. ఇక్కడ టీ ఏటో అంత ఫేమస్ ఏమో అక్కడ రణస్థలం దగ్గర. వెనకాతల అంబులెన్స్ ఏదో సైరన్ పడుతుంది. మరి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారో, ఎందుకంటే ఎదురుగా లారీలు అన్నీ ఉన్నాయి. మన బస్సు ఒక్కటే కాదు, తప్పుకుంటే వెళ్ళిపోవడానికి సైరన్ పడుతుంది వెనకాతల. సైకిల్ మన వాళ్ళు రైట్కి బండి ఆపారు. మరి ఇది లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తుందేమో చూడాలి. ఎస్, లెఫ్ట్లోంచి వెళ్ళిపోతుంది అంబులెన్స్. ఈ షాపు చూడండి, రోడ్డు కిందకున్నాయి మూడును. రోడ్డు ఎత్తుకి వర్షం వచ్చిందంటే మొత్తం నీళ్ళన్నీ షాపులోనే ఉంటాయి. ఇవి ఇంకా కిందకున్నాయి. ఈ 3 షాపులు. ఇది పోలీస్ సర్కిల్ కార్యాలయం జేఆర్ పురం. ఇది ఊరు అనుకుంటా లోపలికి రణస్థలం. ఈ హార్డ్వేర్ షాపులు, టైలరింగ్ షాపులు, మెడికల్ షాపులు అన్నీ ఉన్నాయి. జ్యువెలరీ షాప్ కూడా ఉందండి ఇక్కడ. బంగారం రేట్ అంత పెరిగిపోయింది కదా, ఊహించలేదు ఎవడో కూడా అంత పెరిగిపోద్దని. హోటల్ రవితేజ భలే ఉంది. హోటల్ భలే ఉందంటే ఏదో గొప్పగా ఉందని కాదు, చాలా సింపుల్గా ఉంది. అది పాతకాలం హోటల్ లాగా అయిపోయింది. రణస్థలం దాటేసి వచ్చేసాం. అంటే దాటేసి వచ్చేసామంటే ఊరు దాటాం. ఇంకా భౌగోళిక స్వరూపమైన లిమిట్ దాటలేదు. నేను మాట్లాడే పదాల్లో మీకు ఏవైనా తెలియని పదాలు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దానికి క్లారిటీగా సమాధానం చెప్తాను. విశాఖపట్నం 70 కిలోమీటర్ల స్ట్రైట్ రోడ్డు. ఆనందపురం స్ట్రైట్, కోస్తా లెఫ్ట్కి వెళ్ళాలి. కోస్తా 1 కిలోమీటర్ లెఫ్ట్. విశాఖపట్నం స్ట్రైట్. నేను మాట్లాడుతున్నాను కానీ గాలి రికార్డ్ అయిపోతుందేమో అని నా అనుమానం. చూడాలి, ఇంటికి వెళ్ళి ఎడిటింగ్ చేసినప్పుడు మనకి ఈ విషయం అర్థమవుతుంది. ఎందుకంటే
డ్రైవర్ గారి బాధుడికి గాలి మామూలుగా లేదుగా. ఏదో ఊరు వచ్చిందండి. కోస్టా అన్న ఇదే చూడాలి అంటే బోర్డు ఏమైనా కనిపిస్తే చదవచ్చు మనం. ఇందాక అక్కడైతే కోస్టా అని చదివాను నేను. ఇది కోస్టానా కాదో నాకు తెలియదు. కోస్టా దాటేస్తామా? పెద్ద ఊరే, బాగానే ఉన్నాయి ఇల్లులన్నీ కూడాను. ఫ్లైఓవర్ మీదుగా కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ ఒక సబ్స్టేషన్ ఉంది, కరెంటు సబ్స్టేషన్ ఉంది. పిషిని గ్రామం అంటే ఇది. పిషిని గ్రామం, చిన్న పిషిని. ముందుకెళ్తే చిన్న పిషిని. భలే ఉంది పేరు, రకరకాల పేర్లు బాస్. ఇప్పుడు మనం వచ్చిన ఊరు 5D భీమవరం. ఈ ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఈ చుట్టుపక్కల ఊర్లలో ఉండే ఈ ప్రజలందరూ కూడాను అంటే ఈ ఫార్మా కంపెనీస్లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. చాలా వరకు ఫార్మా కంపెనీస్ ఇక్కడే ఉంటాయి. అంటే ఇక్కడే ఉంటాయి అంటే ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ మన వైజాగ్లో కూడా ఉంది కదా, పరవాడలో ఫార్మా సిటీ, అక్కడ కూడా ఉంటాయి. 5D భీమవరం ఇదంతా మెయిన్ రోడ్డు మీద. మనం ఊర్లోకి వెళ్ళాం, రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతాం, హైవే మీద నుంచి వెళ్ళిపోతాం. కాకపోతే అలాగా హైవే మీద ఎలా ఉందో ఊరు అని చెప్పేసి చూడడానికి. వరిసం వెళ్ళాలంటే లెఫ్ట్కి డైవర్షన్ తీసుకోవాలి. 5D భీమవరం ఉంది, వరిసం అనేది కూడా ఉంది. ఇది 5D భీమవరం. వరిసం అనే ఊరు వెళ్ళాలి అంటే లెఫ్ట్కి డైవర్షన్ తీసుకోవాలి. తమ్ముడు చూసారు అందరూ హాయ్ హాయ్ చెప్తున్నారు. కండక్టర్ గారు టీ తీసుకున్నట్టు ఉన్నారు. ఇంత స్పీడ్లో ఎలా తాగుతారో. ఇదిగో ఈ డైవర్షన్ లోపలికి వెళ్తే వరిసం అనే ఊరు వెళ్తాం అనుకుంటాను. ఎందుకంటే అక్కడ వరిసం అని చెప్పేసి లెఫ్ట్కి సైన్ బోర్డు కనిపించింది. ఇది మెయిన్ రోడ్డు. ఇదంతా కూడా చేపలు అమ్ముతున్నారు, చెరువు చేపలు. సాయంత్రం అయిందిగా డ్యూటీల నుంచి ఇంటికి వెళ్ళే వాళ్ళు అలా పట్టుకెళ్ళి శుభ్రంగా వండుకొని తినేస్తారు. ఈ ఏమంటారంటే ఈ దినసరి కూలీలు అంటారు కదా, అంటే రోజు ఈ రోజు డబ్బులు ఆ రోజు తెచ్చుకునే పని చేసేవాళ్ళు మధ్యాహ్నం పూట ఏమి సరిగ్గా వండుకోరండి. ఎందుకంటే వాళ్ళకి అంత టైం ఉండదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డ్యూటీ దిగిపోయిన తర్వాత ఇంటికి వెళ్తూ డబ్బులు వస్తాయిగా, ఆ డబ్బులు పట్టుకొని ఏ కూర పట్టుకెళ్ళి నచ్చింది వండుకొని తినేస్తారు. 5D భీమవరం ఇది ఒక ఫార్మా కంపెనీ. ఇక్కడ ఇవన్నీ వర్కర్లు పార్కింగ్ ఏరియా అనుకుంటా. బళ్ళు అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో, అంటే అంతమంది ఎంప్లాయీస్ ఉన్నారన్నమాట. ఓహో, చూడండి కంపెనీ చూసారు ఎలా ఉందో, పైప్ లైన్లు అన్నీ ఎలా ఉన్నాయో. దాని గురించి చాలా మాట్లాడుకోవచ్చు కానీ మాట్లాడకూడదు. సర్వీస్ రోడ్డు ముగింపు. దాని అర్థం ఏంటంటే ఒరే సర్వీస్ రోడ్డు అయిపోయింది, హైవే ఎక్కండి అని అర్థం. ఇసుక అనుకుంటా, చూసారా వాటర్లో వస్తుంది, నదిలోంచి ఇప్పుడే తీసినట్టున్నారు ఇసుక, ఫ్రెష్ ఇసుక. అదేదో బ్రిడ్జ్ అంటే పాత బ్రిడ్జ్, అది నిరుపయోగంగా ఉంది. తుప్పలు డొంకలు అన్నీ మొలిచేసాయి దాని మీద. కొత్త బ్రిడ్జ్ వచ్చింది కదా, అల్లదపాలెం. ఈ రోడ్లోంచి మనం వెళ్తే అల్లదపాలెం అనే ఊరు వెళ్తాం మనం. పూసపాటి రేఖ మండలం, గుణపరెడ్డిపేట అంట. ఈ ఊరి పేరు గుణపరెడ్డిపేట. హైవేకి పక్కన ఉన్నది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నదంతా కనిమెట్టు అనే ఏరియా. ఊరు ఏరియా కాదు, ఊర్లో ఒక పార్ట్ ఏరియా అవుతుంది, కానీ ఈ ఊరంతా కనిమెట్టు అనే ఊరు. పెద్ద ఊరేం కాదు, కానీ బాగానే ఉన్నాయి ఇల్లులన్నీ కూడా. మళ్ళీ ఫ్లైఓవర్ ఎక్కుతున్నాం అంటే కిందన ఏదో డైవర్షన్ ఉంది. డైవర్షన్ ఉందంటే ఏదో ఊరు ఉందని అర్థం. ఉంది, ఎందుకంటే బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇల్లులు పెద్ద పెద్దవే ఉన్నాయండి, బాగానే. ఇల్లులు కాదు, ఇది ఫ్యాక్టరీ ఏదో. ఇది 5D భీమవరంలో ఫ్యాక్టరీలు.
ఈ మెడికల్ ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, ఆ ఫ్యాక్టరీలు ఇవి. నేనేమో ఇల్లు ఏమో అనుకున్నాను, ఇదేట్రా బాబు ఈ ఊళ్ళో ఎంతెంత పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయనుకున్నాను నేను. చోడమ్మ అగ్రహారం అన్నమాట ఈ ఊరంతా కూడా. ఓ ఇదంతా కొబ్బరి చెట్లు, కానీ చిన్న చిన్నగా ఉన్నాయి, పొట్టి పొట్టిగా. ఇంకా పెద్దవి అవుతాయా లేదంటే వాటి సైజే అంతా మనకు తెలియదు. చూడండి కొబ్బరి తోట చూడండి, అది కొబ్బరి చెట్లు అంటే నాటు కొబ్బరి చెట్లు అవి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఇంతవరకు మనం చూసినవన్నీ కూడా హైబ్రిడ్ కొబ్బరి చెట్లు, మరుగుజ్జు చెట్లు లాగా. గొల్లపేట అనే ఊరికి మనం వచ్చాం. చిన్న చిన్న ఊర్లు హైవే పక్కన భలే ఉంటాయి ముద్దుగా. ఆ పువ్వుల చెట్టు చూడండి ఎంత బాగుందో, పసుపు రంగు పువ్వుల్లో. పూసపేట రేగ లెఫ్ట్కి డైవర్షన్ తీసుకోవాలా, 1 కిలోమీటర్ ఉంది ఇంకా. అంటే ఫ్లైఓవర్ దిగి అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలా. ఇది రెల్లి వలస శాఖ, ఇదంతా రెల్లి వలస అంట. అక్కడ ఇది ఉంది, బ్యాంక్ ఉంది, దాని మీద ఉంటుంది కదా, అది ఏ ఊరో ఏ శాఖో. ఇదంతా రెల్లి వలస. ఇక్కడ నుంచి లోపలికి ఎక్కడికి వెళ్తే పూసపేట రేగ. అబ్బా ఇది చూడండి వాటర్ బాడీ ఎలా ఉందో అసలు. గేదెలు ఉన్నాయి ఇక్కడ నుంచి చూస్తే, అసలు వ్యూ గుర్రపాడు తలకాయ నొప్పి. కొండ చూసారా, ఒకే ఒక కొండ ఉంది అలాగే. పేరాపురం సెంటర్, పేరాపురం కాదు, ఇదిగో ఈ దారిలో వెళ్తే మనం పేరాపురం అనే ఊరు వెళ్తాం మనం. పూసపేట రేగ మండలంలోకి ఇది వస్తుంది. కోనాడలో మాకు చుట్టాలు ఉన్నారు. అంటే మా నాన్నగారికి చెల్లి ఉన్నారు, వాళ్ళది కోనాడే. అంటే మా మావయ్యల ఊరు కోనాడ. అది పూసపేట రేగ రైట్, కోనాడ లెఫ్ట్. కొప్పెర్ల అనే ఊరిది. అక్కడ బోర్డు ఉంది, ఇది స్కూలు. దీనికి ఎంట్రన్స్ ఎట్ పక్క ఉందో ఇది ఇక్కడ ఉంది, అంబేద్కర్ గురుకులం బాలురు. ఇదంతా కూడాను రెల్లి వలస. ఇందాక అక్కడ చూసాం కదా రెల్లి వలస, మళ్ళీ ఇక్కడ కూడా బోర్డు ఉంది రెల్లి వలస అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక స్కూల్ ఉంది. మరి ఇది స్కూలా లేకపోతే నిరుపయోగంగా ఉందో తెలియదు. ఈ నదికి ఏదో పేరుందండి, ఏ పేరో నాకు తెలియదు, కానీ మీరు కామెంట్లో చెప్పండి తెలుసుకుంటాను. అక్కడ చూసారా ఇటుకలు బట్టి మంచిగా ఇప్పుడే ఇటుకలు కాలుస్తున్నారు, పొగ వస్తుంది లోపల నుంచి. ఇటుకలు బట్టి నుంచి పొగ వస్తుందంటే ఇటుకలు కాలుతున్నాయని. మనం ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గరకు వచ్చాం. ఈ టోల్ ప్లాజా ఏ ఊర్లో ఉందో ఏంటో చూద్దాం ఉండండి. అక్కడైనా బోర్డు ఉంటే చూసి చెప్తాను మీకు. ఎక్కడ బోర్డు లేదే, బోర్డు ఉంటే చూసి చెప్తాను ఉండండి. అలా వెళ్తాం కూడా చూద్దాం, ఆ పక్కన ఎక్కడైనా ఉంటుందేమో అని. లేదు ఇక్కడెక్కడ బోర్డు లేదు. ఈ టోల్ ప్లాజా ఏ ఊర్లో ఉందో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, తెలుసుకుంటాను. బాగాపురం లెఫ్ట్కి తీసుకోవాలి డైవర్షన్, అక్కడ బోర్డు ఇచ్చాడు. బాగాపురానికి లెఫ్ట్కి డైవర్షన్ ఇచ్చారు. మరి ఏ లెఫ్ట్కి వెళ్ళాలో చూడాలి. ఏదో ఒకరోజు బాగాపురం ఎయిర్పోర్ట్కి దారి మన ఛానల్లో పెడతాను, మీరు చూడండి. అంటే అసలు ఎలా ఉంది ఏంటి పరిస్థితి అనేది. బాగాపురం స్టేట్ బ్యాంకు బాగాపురం. మరి ఇక్కడ ఎక్కడ కూడా నాకు ఎయిర్పోర్ట్కు దారి అని చెప్పి డైవర్షన్ ఎక్కడా కనిపించలేదు. ఇటుపక్కన డైవర్షన్ లేదంటే అటుపక్క ఉంటుందా, ఆపోజిట్ రోడ్లో ఉంటుందా? ఈ ఊరు రావి వలస. బాగాపురం దాటిన తర్వాత వచ్చిన ఊరు రావి వలస అంట ఈ ఊరు పేరు. ఉప్పాడపేట, ఈ ఏరియా పేరు ఉప్పాడపేట. అవ్వపేట అంట. ఈ లోపలికి వెళ్తే అవ్వపేట అనే ఊరు వస్తుంది. ఉప్పాడపేట, అవ్వపేట పేర్లు బాగున్నాయి. బసవపాలెం అంట ఊరు పేరు. ఇదిగో ఈ లోపలికి వెళ్తే బసవపాలెం అనే ఊరు వెళ్తాం. సవరవిల్లి, ఇప్పుడు వచ్చేది సవరవిల్లి.
సబరవెల్లి బాగా పెద్దదేనండి ఊరు. చూసారా షాపులు అన్నీ ఎన్ని ఉన్నాయో. బాగుంది షాపు కాదు ఊరు. చూడండి ఆ కొండ ఎలా కనిపిస్తుందో. మంచి ఎలక కానీ కుందేలు కానీ యాపిల్ పండున దోసకాయనో కొరికేస్తే ఎలా ఉంటుంది అలా ఉందా కొండ. మరి దాని రూపమే అంతో లేదంటే మన వాళ్ళు చేసిన గొప్ప ఘనకార్యమో మనకు తెలియదు. అది మనం ఇప్పుడు లింగాల వలస అనే ఊరు వచ్చాం. ఇదంతా కూడా లింగాల వలస. పెద్ద ఊరేం కాదు ఇది. రోడ్డు మీద ఒక రెస్టారెంట్ ఉందంటే, ఒక ఇల్లు ఉందంటే. మరి లోపలికి వెళ్తే ఏమైనా ఊరు వస్తుందేమో చూడాలి. మనం హైవే మీదుగా మనం ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోతున్నాం కదా, కింద నుంచి వెళ్తే ఊరు అనుకుంటా. ఇదంతా లింగాల వలసే. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఈ ఫ్లైఓవర్ కింద నుంచి విజయనగరం నుంచి వచ్చే బస్సులన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. విశాఖపట్నం వెళ్ళే బస్సులన్నీ కూడా ఈ ఫ్లైఓవర్ కింద నుంచి వచ్చి ఆ ముందున హైవేతో కనెక్ట్ అవుతాయి. ఇదంతా మహారాజుపేట. ఇదిగో అల్ట్రాపల్లి వెలుగు. శ్రీకాకుళం విశాఖపట్నం ఎంత రష్గా ఉందో. ఇదేదో బస్సు వెళ్తుంది మళ్ళీ. ఇంకా అల్ట్రాపల్లి వెలుగు. ఇది విశాఖపట్నం అని ఉంది. మరి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనకి. ఇక్కడ నుంచి ఆ కొండ చూడండి. ఇక్కడ కూడా చూడండి, కొండల మీద ఇల్లు కట్టారు. ఇంకా మనం ఈ మహారాజుపేట లింగాల వలస వచ్చేసామంటే అర్థం ఏంటంటే మనం వైజాగ్ సిటీకి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామని అర్థం. అంటే ఇంకా సిటీలో మనం ఎంటర్ అవ్వలేదు, కాకపోతే వైజాగ్ వచ్చేసినట్టే. రెడీ అయిపోతారు అన్నమాట. పడుకున్న వాళ్ళందరూ లెగిసిపోతారు. ఇక్కడ మనకి విజయనగరం నుంచి వచ్చే బస్సులన్నీ కూడా కలుస్తాయి. బస్సులనే కాదు, వెహికల్స్ అన్నీ కూడా కలుస్తాయి. ఈ లెఫ్ట్ డైవర్షన్లో మనం టగరపల్స్ వెళ్ళిపోతాం. టగరపల్స్ నుంచి భీమిలి వెళ్ళిపోవచ్చు. భీమిలి నుంచి మనం వైజాగ్ వెళ్ళిపోవచ్చు. మనం ఆనందపురం వచ్చేసాం. ఇక్కడ నుంచి పెందుర్తి అనకాపల్లికి రైట్కి డైవర్షన్ తీసుకోవాలి. విశాఖపట్నానికి లెఫ్ట్కి తిరగాలి. మన బస్సు విజయవంతంగా సిగ్నల్ క్రాస్ చేసేసింది. చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో. కార్ షెడ్ ట్రాఫిక్ అదంతా కూడా. శ్రీకాకుళం నుంచి ప్రారంభమైన మన ప్రయాణం యాక్చువల్లీ విశాఖపట్నం బస్టాండ్లో పూర్తి అవ్వాలి. కానీ హనుమంతపాకలో నేను దిగిపోవడం వల్ల అర్ధాంతరంగా ముగించాను. అంటే ఇక్కడ నుంచి సిటీ వైపులోనే ఉంటుంది కాబట్టి ఇంకా చూపించడానికి ఏమి ఉండదు. కాబట్టి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తూ మళ్ళీ కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి రఘు ప్రయాణాలు.